టమాటా కొత్తిమీర నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి. టమాటాలండి 1/2 కేజీ, కొత్తిమీర 1 కట్ట, చింతపండు 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, కారం 100 గ్రాములు, నూనె 1/2 కేజీ, ఆవాలు మెంతులు 2 టీ స్పూన్ల చొప్పున. ఇది పోపు గింజలండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలండి ఒలుచుకుని పెట్టుకోవాలి. టమాటాలండి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. కొత్తిమీర కూడా అలాగే చేయాలి. మధ్యలో ఉన్నాయి తీసేయాలండి. తడి అనేది ఉండకూడదండి, నిల్వ పచ్చడి కదా పాడైపోతుంది. కొత్తిమీర కూడా అంతేండి, శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో ఆరబెట్టుకొని తడి అనేది లేకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసుకుందామండి. తొడిమల దగ్గర తీసేయండి. అండి పెట్టి వేడి చేద్దామండి. ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో ఎర్రగా వేయించాలి. దీన్ని మనం పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం. ఇదండి కట్ చేసుకున్న కొత్తిమీర, దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు అండి 100 గ్రాములు, పిక్కలు అవి లేకుండా శుభ్రం చేసుకొని వేసుకోండి. ఉప్పు అండి 100 గ్రాములు. నేను కొలతలు చెప్తున్నాను కదండి, మీరు ఆ విధంగానే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీటన్నిటినీ కలిపి సిమ్లో మగ్గనివ్వాలండి. వీటన్నిటినీ నీరంతా ఇంకిపోయే వరకు మగ్గించాలి. మూత పెట్టి మగ్గిద్దాం. చూడండి, టమాటాలు, కొత్తిమీర, చింతపండు అంతా బాగా మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, దగ్గర పడింది కదండి. ఈ ఆవాలు మెంతులండి మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, దగ్గరకు అయింది. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. కడాయి పెట్టి మనం ముందు తీసుకున్న 1/2 కేజీ ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ని వేడి చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న పోపు గింజల్ని ఫ్రై చేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి, అది చల్లారుతుంది. ఇక్కడ పచ్చడి కూడా చల్లారింది. ఇప్పుడు 100 గ్రాముల కారం కలుపుదామండి.
చూడండి కారం కలిసిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలి. మనం ఆవాలు మెంతులు పౌడర్ చేసాం కదండి, అదే జార్లో ఇది కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందాం. చూడండి పేస్ట్ అయిపోయింది. అదే ముగ్గుల్లో తీసేసుకుందాం. పోపు పెట్టాం కదండి, చల్లారింది. ఆ పోపుని పచ్చడిలో కలిపేద్దాం. పచ్చడి పోపు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఏదైనా గాజు సీసాలో పెట్టుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన క్వాంటిటీలోనే మీరు చేసుకోండి, ట్రై చేయండి ఒకసారి. టమాటా కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.